విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. హనుమాన్ స్టాండ్ సాలిడ్ డ్రామా అని చెప్పొచ్చు. హే అమిగోస్, నమస్తే, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. అండ్ రైట్ నౌ ఇప్పుడే హనుమాన్ చూసొచ్చా. మరి రివ్యూ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. సినిమా ఓవరాల్గా బాగుందా లేదనే చెప్పే ముందు కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం, ప్లస్ అండ్ మైనస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హనుమాన్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్, డ్రామా, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అండ్ వాట్ నాట్ అన్నీ. బట్ కొంచెం సాంగ్స్ అనేవి కొంచెం డిసప్పాయింట్ చేశాయని చెప్పొచ్చు. బట్ బీజిఎం మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. టెక్నికాలిటీగా చాలా స్ట్రాంగ్గా తీశారు. వాళ్ళకున్న బడ్జెట్తో ప్రశాంత్ డిడ్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఇనీషియల్ స్టేజ్లో మూవీని డ్రైవ్ చేయడానికి పేస్ అనేది కొంచెం వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. బట్ ఆ తర్వాత నుంచి ఒక 20-30 మినిట్స్ నుంచి మూవీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే కొన్ని సీన్స్ స్పెషల్గా ట్రెమాండస్గా రెస్పాన్స్ వస్తుంది థియేటర్ మొత్తంలో. బికాస్ ఎందుకంటే మైథలాజికల్కి కమర్షియల్కి యాడ్ చేస్తూ అండర్ ప్లేలోని విఎఫ్ఎక్స్ని యూస్ చేసుకుంటూ భలే తీసాడు అనిపించింది అబ్బా ప్రశాంత్ వర్మ. కాకపోతే కొంచెం టూ మచ్ ఆఫ్ లెంత్ అనిపించింది. అంటే అఫ్కోర్స్ అది దట్స్ డైరెక్టర్ కాల్. ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. అండ్ మన వరకు పక్కన పెడితే బాలీవుడ్లో మాత్రం ఇంకా బేబత్సమైన రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి, కానీ ప్రశాంత్ వర్మ టాక్టిక్స్ అయితే చాలా బాగా అనిపించింది. బికాస్ సినిమాకి ఒక ఆడియన్ వచ్చే ముందే చాలా హైప్తో వస్తే ప్రాబ్లం అవుతుంది, కానీ వాళ్ళు క్రియేట్ చేయకుండానే హైప్ వచ్చింది బికాస్ ఆఫ్ మైథలాజికల్ క్యారెక్టర్ మనకు హనుమాన్ కాబట్టి. సో సూపర్ పవర్స్ యూస్ చేసుకొని హీరో ఎలాంటి కష్టాల నుంచి వాళ్ళ విలేజ్ని కాపాడతాడు అనేది ఒక రోల్ అనమాట. అండ్ నాకు డైరెక్టర్ పరంగా ఎందుకు బాగా నచ్చాడు అనుకోండి అంటే, సినిమా ఒక ట్యూన్లో వెళ్తూ ఉంటే కలర్ టోన్ మాత్రం చాలా బాగా మేనేజ్ చేశాడు అనిపించింది. అండ్ తనకున్న స్ట్రెంత్ వచ్చేసి టెక్నికాలిటీ. బికాస్ తన ప్రీవియస్ ఫిల్మ్స్ చూస్తే కానివ్వండి అండ్ అలానే కల్కి కానివ్వండి, అందులో కూడా టెక్నికాలిటీగా చాలా బాగా చూపించాడు. అండ్ ఇప్పుడు కూడా హనుమాన్తో ఇంకొక మెట్టు ఎక్కేశారని చెప్పొచ్చు. అండ్ బిఫోర్ దట్ నాకు బాగా ఫస్ట్ నుంచి అనిపించింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కూడా అలాంటి రేంజ్లోనే ఇంకొంచెం తనకి హెల్ప్ అవుతుంది అనిపించింది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు చాలా సర్ప్రైజింగ్ పాయింట్ అంటే, సినిమాలో ఎంటర్ అయ్యే ముందు నాకు కూడా ఒకటి అనిపించింది. మేబీ ఎక్కడో దగ్గర తేజ సజ్జా ఈ రోల్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలడా లేదా అనిపించింది. బట్ థింగ్ ఏంటంటే, ఓవరాల్గా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ తేజ సజ్జా. ఎస్, మీరైతే అస్సలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే అంత బాగా పుల్ ఆఫ్ చేశాడు స్టోరీ మొత్తాన్ని. అంతేకాకుండా పక్కనున్న అమృత అయ్యర్ కానివ్వండి అండ్ అలానే వరలక్ష్మి కానివ్వండి, దే ఆల్ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ సినిమా మొత్తంలో. బట్ కొంతమంది పర్స్పెక్టివ్ వేలో చూస్తే ఆల్రెడీ మనకి ఇది తెలిసిన స్టోరీయే కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక థింగ్ మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది, ఇందులో సెకండ్ హీరో ఖచ్చితంగా హనుమాన్ అనే చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే ఓవరాల్ ద ఫిలింలో హనుమాన్ చాలీసా కానివ్వండి, కొన్ని షార్ట్స్ కానివ్వండి, ఎంత టేక్ కేర్ తీసుకున్నారనేది బాగా కనిపించింది. అఫ్కోర్స్ పిల్లలకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా థియేటర్లో మాత్రమే ఈ మూవీని ఎంజాయ్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సినిమా సూపర్గా తీశారు. కొన్ని ప్రెడిక్టబుల్, ఆఫ్ కోర్స్ మైనసెస్ కూడా చాలా ఫిల్మ్స్కి ఉంటాయి ప్లస్తో పాటు, అండ్ ఆ మైనసెస్ కూడా కవర్ అయ్యి ఉంటే బాగుందని అనిపించింది. లైక్ నేను చెప్పినట్టు టైం లెంత్ కానివ్వండి, కొన్ని స్పెసిఫిక్ షార్ట్స్లో విఎఫ్ఎక్స్ అనేది కొంచెం డల్గా అనిపిస్తుంది, అది తెలిసిపోతుంది అనమాట. బీజిఎం ఎంత బాగుందో సాంగ్స్ కూడా అలానే ఉండుంటే బాగుంది అనిపించింది. ఈ పాయింట్స్ తప్ప మిగతా అన్నింటిలోని ప్రశాంత్ వర్మ చాలా మటుకు స్క్రీన్ ప్లే పరంగా కానివ్వండి అండ్ అలానే డైరెక్షన్ పరంగా కానివ్వండి ప్రశాంత్ చాలా టేక్ కేర్ తీసుకున్నారు అనిపించింది. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. Hey, this is Sumant Ashwin. Please subscribe to IG Telugu. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.